పోలీసులు పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళటానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ దాని స్టాండర్డ్స్ వరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న అది వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం, సరే అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాల. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాస్తారేంటి అంటున్నా. కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళడానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. సో అదండి బ్రాడిపేట సిఐకి అక్కడ కలెక్టరేట్ దగ్గర ఏంటి సంబంధం అంటే, ఇప్పుడు ఎస్పీ డిస్క్రిప్షన్ మీద ఎవరినైనా అక్కడికైనా పంపిస్తుంటారు. కలెక్టరేట్ దగ్గర నగరంపాలెం ఇన్స్పెక్టరే ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఏరియా ఇన్స్పెక్టర్ ఉండి తిరాలని ఏం లేదు. మరి ఆయన మినిస్టర్ చేశారు, ఆ పాటి అవగాహన ఆయనకు ఉండే ఉంటుంది బహుశా, మరి ఎందుకు మాట్లాడారో తెలియదు. బట్ ఒకటి ఆయన అంటున్న దాంట్లో ఏంటంటే, మేము 5గురం వెళ్ళామని మాత్రం చెప్పాడు. అంతవరకు అక్కడ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ కలెక్టరేట్ దాకా మేము సమూహంగా వెళ్ళి ఉండొచ్చు, బట్ మాకు ఎంతమందికి పర్మిషన్ ఉందో కలెక్టర్ గారి దగ్గరికి అంతమంది వెళ్ళామని అంటున్నాడు ఆయన. నిజమేనా అది? సార్, ధర్నాలు ఎప్పుడు చేసినా, ఎలా చేసినా, ఎప్పుడైనా కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పిలుపు మేరకు తప్పనిసరిగా రావటం, కార్యకర్తలు రావడం చాలా సహజం. అది పెద్ద ఎత్తున వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారా అనేది మనందరం చూస్తున్నాం. ఇది ఇవాళ కొత్తగా జరిగినటువంటి ధర్నాలు కాదు, ఏం కాదు. కానీ చివరికి ఎప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు పేర్లు ఇమ్మంటారు, ఒక 5గురిని ఎంతమందో ఇస్తారు. వాళ్ళు ఎన్ని చేసినా, మేము 100 మంది తోసుకెళ్దామని ప్రయత్నాలు చేసినా వాళ్ళు పంపించేది అదే 5గురిని, ఆ పేర్లు ఇచ్చినటువంటి ఆ 5గురు వెళ్ళారు. మీరు ఆ విజువల్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 మంది ఉంటే ఆ మాబ్ తప్పనిసరిగా అదే పోలీసులు, మహాయిత పోలీసులు కూడా అక్కడ 20 మంది ఉంటారు. ఆ ఊపిలో ఏదన్నా చేయొచ్చు వాళ్ళని. కానీ అలాంటిది ఏం జరగలేదు. మాటలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన ఎక్స్ మినిస్టరే కానీ ఏదైనా కానీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్, ఆయన ఇన్ఛార్జ్, జిల్లా పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు ఏదైతే మా నాయకులు ఆదేశించారో, ఆ నాయకులు ఇచ్చిన ఆదేశం ప్రకారం వెళ్ళాము. అక్కడ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికని చెప్పని ముందుకెళ్తుంటే ఆపచ్చు. ఎంతవరకు ఆపాలి? ఎక్కువ మంది రాకూడదని ఆపచ్చు. కానీ మీరు ప్రొటెస్ట్ చేసే విధానాన్ని ఆపడం, మా మీదకి వచ్చి నువ్వెవరు వెళ్ళటానికి, నువ్వు ముందుకు అడుగేటానికి లేదు, ఎంతమందిని వేసుకొచ్చావు అంటే ఏం మీ ప్రాబ్లం ఏంటి? అంటే ఈ ప్రజాస్వామ్యంలో మేము తెలుపుకోవడానికి మేము కాదండి ఆ గొడవ, ఆయన ఇంటి దగ్గర ఇవాళ రేపు ఏం చేస్తున్నారండి? ప్రతి కార్యక్రమానికి అసలు కనీసం గుమ్మం దాటి బయటికి వెళ్ళినట్లా, ఏదో క్రిమినల్స్ని, నొటోరియస్ క్రిమినల్స్ని కన్నా ఇల్లు దాటిని పగడ్బందీగా అట్లా ప్యాక్ చేసి హౌస్ అరెస్ట్ చేసి చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మేము అదే అడుగుతున్నాం. మేము 2019 నుంచి మేము ఉన్నటువంటి అధికారంలో ఉన్న టైంలో మీరు ఎన్ని ధర్నాలు చేశారో అన్ని ధర్నాల్లో మీకు ఇలాంటిది ఒక్క విషయం చూపించండి ఎక్కడైనా. ఎందుకు పర్టికులర్గా ఈ సిఐ గారి గురించి చెప్పాల్సి వస్తుంది అంటే, ఎవరైనా పక్కన ఎక్కడో స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఇక్కడికి పనిమాల వచ్చి, అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరికైనా కానీ వాళ్ళ కొన్ని పెరిఫరీస్ ఉంటాయి. ఓకే, ఒకళ్ళు కాకపోతే 4 సిఐలు వచ్చారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఒక్క పర్టికులర్ పర్సన్ మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి పర్టికులర్గా డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ ఎస్పీ ఆఫీసర్స్ దగ్గర లోకేష్ గారి అండర్లో ఒక టీం ఉంటుంది. చాలా అన్యాయంగా మాడుతున్నారు సార్. చాలా హోంమంత్రి అనిత గారు ఉన్నారు, ఆవిడ కాదని బైపాస్ చేసి లోకేష్ గారి మాట ఎందుకంటారు? ఎక్కడా లేదండి. అనిత గారి ఎంతవరకు మాట్లాడాలనేది ఇన్స్ట్రక్షన్స్ కూడా అది లోకేష్ గారు చెప్తేనే ఆ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ కేవలం నామ్కే వాస్తే, హోమ్ మినిస్టర్గా ఆవిడ కేవలం నామ్కే వాస్తే.
ఇది వెరీ క్లియర్. ఇక్కడ కూడా కాదు, గతంలో కూడా జరిగినప్పుడు ముద్రగడ గారి మీద జరిగినప్పుడు అప్పుడు లోకేష్ గారు ఏంటంటే అప్పుడు ఆయన హోమ్ మినిస్టరా కాదు కదా. ముద్రగడ గారిని కొట్టించినప్పుడు ఆ సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆపించడానికి స్పష్టంగా స్వయంగా ముద్రగడ గారు ఏం చెప్పారు, నాకు లోకేష్ వాయిస్ పక్కన ఫోన్లో వినిపించింది, నా పక్కన ఉన్నటువంటి సిఐకి వాడిని తన్నినటువంటిది బూట్ కాల్తో తన్నిన సౌండ్ నాకు వినిపించాలన్నాడు. అప్పుడు ఆయన హోమ్ మినిస్టరా చెప్పండి. మరి అంత స్పష్టంగా అంత పెద్ద అక్కడ వినిపించారని చెప్పారంటే ఇంకా ఇవాళ మీకు హోమ్ మినిస్టర్ అవసరం ఎప్పుడు లేదు. కాదు, మీరు నమ్ముతారా? పద్మనాభం గారు చెప్పారని అంటున్నారు, ఆ పక్కన ఉన్నది వచ్చిన వాయిస్ లోకేష్ వాయిస్ అని మీరు నమ్ముతారా? చాలా క్లియర్గా చెప్పారు కదండి, పోలీసులు లోకేష్ ఆయన వాయిస్. మీద దాడి చేశారు, అదంతా ఓకే. బట్ ఆయన మరి అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేయలేదు, మేము అనలేదని చెప్పని ఇవాళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు రాలేదు? బాగుందండి, లక్ష అనుకుంటుంది లోకం, అన్నిటికీ సమానం లక్ష్యం లేదండి, అది వాస్తవం కాబట్టి ఇవాళ వరకు వాళ్ళ దగ్గర నుంచి వాయిస్ బయటికి రాలేదు. తర్వాత వెళ్ళారు, మాట్లాడుకున్నారు, బతులాడుకున్నారు, మీరు ఎట్లన్నా కానీ ఉద్యమం ఆపండి అని చెప్పని రిక్వెస్ట్ చేసుకున్నారు, మీ మీద ఏమన్నా కేసులుంటే మేము తీసేస్తామని చెప్పన్నారు. అవన్నీ బూటకపు మాటలు. ఇవాళ వరకు అది జరగలేదు, వాళ్ళ ఆయాంలో జరగలేదు. తీసేయడం మాటేమో కానీ మళ్ళీ రీఓపెన్ చేసే కార్యక్రమం అయితే జరిగింది, చేస్తారు, తప్పనిసరిగా జరిగింది కదా, చూసారుగా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెన్నుపోటు రాజకీయంలో ముందంజలో ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు ఏ రోజు కూడా ఎవరైనా రాజకీయాల్లో పైకి రావాలంటే రెండే తత్వాలు ఉన్నాయండి. ఒకటి నామినేట్ చేస్తేనో, రెండు పోటీ చేస్తేనో. కానీ మూడవ రకంగా వచ్చినటువంటి పందా ఏదైనా ఉందంటే పోటుతో పైకి వచ్చినాడు. పోటు అంటే వెన్నుపోటుతో పైకి వచ్చినటువంటి వాడే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కాయనికే ఈ ట్రెండ్ సెట్టర్గా ఈ రాజకీయాల్లో ఒక అర్హత దక్కింది. సరే, ఈ కేసు గురించి ఏమంటారండి మీరు? ఇప్పుడు మన తుని కేసును రీఓపెన్ చేద్దాం. సార్ 2002వ తేదీన ఒక జీవో